ఏమైంది ఇష్క? ఏంటి ప్రమీల డల్గా కనిపిస్తోంది? భానుబావ గురించే ఆలోచిస్తూ సాడ్గా ఫీల్ అవుతుంది బ్రో. తను అలా ఉంటే వంట పని ఎవరు చేస్తారు చెప్పు? ఇంటి పని చేయడానికేమో ఎలాగూ గంగ ఉంది, వంట పని అక్కే చూసుకోవాలి కదా, అదే చెప్తున్నాను. ఐఎమ్ రియలీ ఫీలింగ్ సాడ్ ఫర్ యూ ప్రమీల. నీకిది కష్టంగానే ఉంటుంది, కానీ బాధని దిగమింగి అన్నిటినీ మర్చిపోయి నీ పని ఐ మీన్ ఇంటి పని చేసుకుంటూ పోవాలి అంటున్నాను. నీకు వేరే ఆప్షన్ లేదు. అదే వ్యాపకంగా అలవాటు చేసుకుంటూ పోవాలి. అయినా నువ్వు ఇలా డల్గా ఉంటే ఎలా చెప్పు? రేపో మాపో ప్రీతికి డెలివరీ అవుతుంది. తనకి పుట్టబోయే బిడ్డని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. సో ఇంకా యాక్టివ్గా ఓపిక్గా పనులు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నేను వెళ్ళి వంట చేస్తాను. వీళ్ళకి ఇప్పటి నుంచే ఇలా మనకింత బానిసలుగా బ్రతకడం అలవాటు చేయాలి బ్రో. ఒక్క ప్రేమిలానే కాదు, ఎంటైర్ ఫ్యామిలీ నాకు బానిసలుగా పడుండాల్సిందే ఇష్క. అందుకే అల్లుడనే అధికారం పక్కన పెట్టి బాధ్యత అనే పేరుతో బానిసల్ని చేసుకుంటున్నాను. సెలే, నువ్వు చెప్తే ఏటో అనుకున్నాను కానీ ఈ నెల నిజం పీక్స్లో ఉందే. ఇలా పేకల పిసికేమాట వీటి. ఆవేశపడకనే. బాధలో ఉన్న ఆడకూతుర్ని అన్నేసి మాటలంట బాధ పెడతా ఉంటే ఆవేశపడకుండా ఎలాగొండమంటవే? నాకు కూడా కోపంగానే ఉందన్నయ్య, కానీ ఆవేశపడనని సార్కి మాటిచ్చాను. అది నిజమే. ముందెళ్ళి బావకి ఇష్టం చెప్పు. ఏడ్చెయ్యాలో బావే చూసుకుంటాడు. పదసలే. నేను ఆఫీస్కి రాకపోతే ఒక్క బిజినెస్ డీల్ క్లోజ్ చేయలేరా? ఇంకా ఎఫిషియెంట్ స్టాఫ్ అనే పేరెందుకయ్యా? చూడండి, ఆ కంపెనీతో టైఅప్ కుదరదంటే కుదరదు. అన్ని టెన్షన్స్ నా వరకు తీసుకురాకండి. మీరే సార్ట్అవుట్ చేయండి. అండర్స్టాండ్? ఏమైంది పెదనాన్న? ఆఫీసులో ఏదో చిన్న టెన్షన్ రుద్రా. అనయ్య, మనం కొత్తగా స్టార్ట్ చేయబోతున్న వెంచర్ ఉంది కదా, దానికి సంబంధించిన ఫైల్ ఇది. నువ్వు ఒకసారి చెక్ చేసి ఓకే చెయ్యి. రైట్. నేను ఆల్రెడీ ప్లాన్ అంతా నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఐడియా ఉంది కదా నీకు. ఏమైనా కరెక్షన్స్ ఉంటే నువ్వే చూసుకో. లేదనయ్య, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు చూసి ఫైనల్ చెయ్యి. లేదనయ్య, మీరే చూడండి. మీరేం టెన్షన్ పడకండి పెదనాన్న, నేను చూసుకుంటాను. రుద్రా, నీకు సూపర్ మార్కెట్ వర్క్కే టైం సరిపోదు. ఇవన్నీ ఎందుకు? నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. వెళ్ళు. అనే కన్స్ట్రక్షన్ ఫైల్ తాలూకు ప్లాన్ వచ్చినట్టుంది, ఒకసారి చూడమే. అది నీ వర్క్, నువ్వే చూడాలి. నా డెసిషన్ ఏంటి? నా డెసిషన్ మీద నాకే నమ్మకం లేదు. ఏదైనా పొరపాటు జరిగితే చాలా లాస్ వస్తుంది. అందుకే నువ్వే చూసి ఓకే చేయి అన్నయ్య, ప్లీజ్. సరే, నేను తర్వాత చూస్తాను. తర్వాత పక్కా చూస్తావు కదా? చూస్తాను, వెళ్ళు. ఓకే. రే వంశీ అన్నయ్య, నువ్వేంటి కాలేజ్కి వెళ్లకుండా టీవీ చూస్తూ కూర్చున్నావు? ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అన్నయ్య, వెళ్ళకపోయినా పాస్ అయిపోతా, అందుకే వెళ్ళలేదు. ఓహో, పాస్ అయిపోతే చాలా? నాలెడ్జ్ అవసరం లేదా? ఎలాగో మన ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాల్సిందే కదా అన్నయ్య, డిగ్రీ చేతికొస్తే చాలదు. అవును, G5లో డాక్టర్ ఆఫ్ వరప్రసాదరావు కనబడట్లేదు అని సిరీస్ వచ్చింది, చూస్తావా? నువ్వు చూస్తున్నావుగా, చూడు. లేదనయ్య, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు చూసి ఫైనల్ చెయ్యి. మీరే చూడండి. నా డెసిషన్ మీద నాకే నమ్మకం లేదు. ఏదైనా పొరపాటు జరిగితే చాలా లాస్ వస్తుంది. అందుకే నువ్వే చూసి ఓకే చేయి అన్నయ్య, ప్లీజ్. ప్లీజ్. సార్, మీరు ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతికాను. ముందు ఇసి వేట చెప్సేలే. సార్, ఆ వీరు ఇష్క ఏం చేశారో తెలుసా సార్?
వీళ్ళకి ఇప్పటి నుంచే ఇలా మనకింత బానిసలుగా బ్రతకడం అలవాటు చేయాలి బ్రో. ఒక్క ప్రేమిలానే కాదు ఎంటైర్ ఫ్యామిలీ బానిసలుగా పడుండాల్సిందే ఇష్క. తను ఇంట్లో పని మనిషిలాగా పడుండాలని మాట్లాడారు. అక్క ఎంత బాధపడ్డారో తెలుసా? నాకొచ్చిన కోపానికి వాళ్ళ చెంప పగలగొట్టేదాన్ని. మీకు ఇచ్చిన మాట గుర్తొచ్చి ఆగిపోయాను. మనం ఇలా సహనంగా ఉంటే లాభం లేదు సార్. వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పకపోతే మళ్ళీ ఇలాగే చేస్తారు సార్. ఇవాళ ప్రమీల అక్కనన్నారు, రేపు ఇంకెవరినైనా అంటారు. ఇలా జరగకూడదు సార్. అక్కకి భానుగారి భార్యగా తన గౌరవం తనకి దక్కాలి. తనకి వేరే గత్యంతరం లేదనే ఆ భ్రమని పోగొట్టాలి. ఇంట్లో అందరూ ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నారన్నయ్య. దానివల్ల నాన్నకు ప్రెషర్ పెరుగుతుంది. ఎవరి బిజినెస్ వాళ్ళదే అయినా కూడా ఇంకా డిపెండెన్సీ పోలేదు వీళ్ళకి. ఇంట్లో అందరికీ ఎవరి బాధ్యత వాళ్ళకు తెలియాలన్నయ్య. ఏటి మాట్లాడేటి బా? పాపం భర్తలే నమ్మినాళ్ళు అనేసి మాట్లాడుతుంటే బయట నాకే రక్తం సలసలమంట మెరిగిపోయింది. ఏదేమైనా నువ్వు వాళ్ళని రూట్లు ఎట్టాలి బా. నేనేం చేస్తే భాను ఆత్మ శాంతిస్తుందో నాకు క్లారిటీ వచ్చింది. ఏంటి సార్ అది? ప్రమీలకు పెళ్లి చేయడం. ఏమంటున్నారు సార్? అక్కకి మళ్ళీ పెళ్లి చేస్తారా? అవును గంగా, భానుతో కలిసి ప్రమీల ఎంతో జర్నీ చేయాల్సింది. కానీ భాను తనని వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక రకంగా ఇది ప్రమీలకు జరిగిన అన్యాయం. భాను ఆత్మ కూడా అందుకే తృప్తి చెందడం లేదు. తన నమ్మొచ్చిన అమ్మాయి జీవితం ప్రశ్నార్థకంగా మిగిలిపోవడం భాను ఆత్మను బహుశా బాధ పెడుతుందనుకుంటా. అందుకే తనకు కొత్త జీవితాన్ని ఇవ్వాలి. తనని ఇలా ఒంటరిగా మిగిలిపోనివ్వకూడదు. మీ ఆలోచన మంచిదే సార్, కానీ అమ్మగారు దీనికి ఒప్పుకోరు. కుటుంబ గౌరవం అనే పేరు చెప్పి అక్కని గడప కూడా దాటనివ్వరు. మీరు అలాంటి ఆలోచనలో ఉన్నారని తెలిస్తే మిమ్మల్ని మరింత ద్వేషిస్తారు. ఆ ద్వేషం నాకు ఈ రోజేం కొత్త కాదు కదా గంగా. 4 మాటలు పడితే ప్రమీల జీవితం బాగుపడుతుంది అంటే నాకంతకన్నా ఇంకేం కావాలి చెప్పు.